कहीं दुनिया से दूर कहीं दिल मजबूर हमें याद रखना. అదే తను ప్రియుడు పాడుతూ ఉంటాడు. పప్పా లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? దీనికి ఇంతవరకు ఎవరు ఏని ఒక సమాధానం. ఒకసారి మన పూల పాటలు వేస్తే ఆ లవ్ ఫెయిల్ అయిన పిల్లగాడు ఒకటి కిల్లకిల్లి నవ్వి వెళ్ళిపోయాడు. ఓకే, నేను ఏం చెప్పానంటే లవ్ ఫెయిల్యూర్ కాదు, అండర్స్టాండింగ్ ఫెయిల్ అవుతుంది అని చెప్పి. ఓకే. తర్వాత ఇంగ్లీష్లో 3 పదాలు: ఫాలింగ్ ఇన్ లవ్, రైజింగ్ ఇన్ లవ్ అండ్ బీయింగ్ ఇన్ లవ్ అని. మామూలుగా మన సినిమా మొత్తం చెప్పేది ఫాలింగ్ ఇన్ లవ్వే. మన సమాజంలో ఫాలింగ్ ఇన్ లవ్వే ఉంది. ఆధ్యాత్మికవేత్త లేదా సమాజానికి మంచి చేయాలనుకునేవాడు రైజింగ్ ఇన్ లవ్లో ఉంటాడు. ఓకే. మన ప్రకృతి తత్వం తెలిసినవాడు బీయింగ్ ఇన్ లవ్లో ఉంటాడు. అంటే దీన్ని తెలుగులో చెప్తే ఒకరి ప్రేమలో పడటము, తర్వాత ప్రేమలో ఉన్నత స్థితిలో ఉండటము, ప్రేమై ఉండటము అని. చాలా బాగుంది. సో ఇప్పుడు ఎవరైతే లవ్లు ఫెయిల్ అవుతున్నాయో అవన్నీ ఫాలింగ్ ఇన్ లవ్ ఆస్పెక్ట్. అంటే పడిపోవడమా? అంటే నువ్వు బేసికల్గా ప్రేమిస్తలేవు, మొత్తాన్ని, ఒక అంశాన్ని, భాగాన్ని ప్రేమించడం అన్నమాట. తద్వారా ఆ మిగతా భాగం పరిచయం అవడంతో లవ్ ఫెయిల్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయిని ఒకడు ప్రేమించాడు, చాలా బాగా మాట్లాడుతుంది, దాంతో ప్రేమించాడు. తీరా పెళ్ళి అయింది, ఇప్పుడు ఆ అమ్మాయి కొంట వస్తలేదు, దాంతో ఆ విషయం గురించి గొడవ పడుతున్నారు. నువ్వు ప్రేమించింది ఆ అమ్మాయి మాట్లాడటాన్ని. సో నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక ఓన్లీ ఆ మాటలు వినాలంతే. నువ్వు వంట చేయమని ఎట్లా చెప్తావు? ఆ అమ్మాయి కళ్ళు నాకు ఇష్టం, నువ్వు ఆమెను తీస్తే కళ్ళు తీసుకుని కళ్ళు చూసుకుంటూ కూర్చోవాలి. నువ్వు కళ్ళు మీద ఇష్టం అని చెప్పి పోయి తోటకూర తరుగుపో అంటే మరి ఆ చేతులు తరుగుతాయో తరగవు. నేను చూశాను ఇట్లా. మా ఇంటి దగ్గర ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి సంబంధం కోసం వెళ్ళారు. వెళితే అందరూ కట్టకట్టుకొని ఆ ఊర్లో ఉన్న జీప్లో వెళ్తే సంబంధం చూసి వచ్చారు. నేను వింటున్నా, నేను క్రికెట్ ఆడుకుంటున్నా. ఆ లేడీస్ మాట్లాడుకునే మాటలు, అమ్మాయి అయితే మంచిగా ఉంది, అసలు చక్కగా ఉంది. వీళ్ళు వెళ్ళి ½ అన్ అవర్ ఉండొచ్చారు అంతే. అసలు అమ్మాయి గురించి 10 అవర్స్ మాట్లాడారు. రకరకాల వ్యక్తులు. ఒక అమ్మాయి అసలు కళ్ళు అయితే చక్రాల్లాగా ఉన్నాయి, అసలు ఆ నడుము, ఆ అమ్మాయి సౌష్ఠవము, మన అబ్బాయికి అసలు అదృష్టవంతుడు మీ పిల్లగాడు అంటే ఆమె పొంగిపోతుంది, నేను గొప్ప కొడుకుని కన్నా నాకు గొప్ప కొడలు రాబోతుంది. నేను వింటా ఉన్నా. అసలు అప్పుడు నాకు ఇప్పుడున్నంత అవగాహన లేదు, కానీ నాకు అర్థమైందంటే ప్రతిరోజు ఎవరైతే కూర్చొని సుత్తేస్తున్నారో వీళ్ళంతా రోజు పీకులాడతారు మొగుళ్ళతోటి. ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు పొగుడుతున్నారు. తర్వాత పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్ళికి నేను కూడా వెళ్ళా. ఆ తర్వాత నీకేమనిపించింది? నాకేమనిపించింది యాక్చువల్లీ అసలు ఒకటి చస్తున్నా నాకేమనిపించదు. పెళ్ళి అంత నథింగ్ దాని ముందర. సో నాకేమనిపించదు, అందుకే నేను చూస్తా. సో ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మాయి చాలా బాగుంది అని చెప్పారు కదా, అదే అమ్మాయి గురించి ఈ అమ్మలక్కలు మాట్లాడుకోవడం మళ్ళీ విన్నా నేను. బాగుంటే ఏం లాభం, చక్కగా మాట్లాడనీకి రాదు దానికి. బాగుంటే ఏం లాభం? ఆఫ్టర్ మ్యారేజ్ 6 months తర్వాత అందరు ప్లేట్ మార్చలే. వాళ్ళు అది ఫస్ట్ టైం కొంచెమే చూసిర్రు. ఆ అమ్మాయి అట్లనే ఉంది ఫస్ట్ నుంచి, అలాగే ఉంది. అందుకే సమగ్ర దర్శనం చేసినప్పుడు ఎలాంటిదంటే, నీకు వేశ్య అంటే తెలుసు కదా, డబ్బులు తీసుకుని శృంగారం చేసే ఆవిడ. సో ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఎవరో వచ్చి చెప్పారు, నీకు ఒక రహస్యం చెప్పాలని. ఏమిటది? అందరి ముందు చెప్పకూడదు అన్నాడు. ఏం కాదు, పర్లేదు చెప్పు అన్నాడు. చివరి నీ భార్యనందరూ లోబడికి పంపి, అక్కర్లేదన్నాడు. ఏమిటి విషయం అంటే, నీకు పెళ్లి కంటే ముందు నీ భార్య వేశ్యావృత్తిలో ఉండేది అంటే అతను అన్నాడు, తెలుసు, నాకు తెలిసే చేసుకున్నాను. ఇంకేమైనా చెప్పాలా? చూడు, అంత పెద్ద విషయం తెలిసినా ఏ గొడవ కాలే. ఎందుకో తెలుసా? అతను తెలుసుకుని ఉన్నాడు. తెలుసుకో, మొత్తాన్ని తెలుసుకో. అమ్మాయి జడ బాగుందని పెళ్లి చేసుకో. మా సత్యమన్నా పెళ్లి చూపులకు వెళ్ళి జడ బాగుందని చేసుకొచ్చుకున్నాడు, కానీ జడ కింద మెదడు బాగుండాలి. తెలీదు, అందరు మంచి వాళ్ళే, కానీ కుదరదు, ఏదో గొడవ అవుతుంది.
ఏదో కారణం చేత గొడవ అవుతుంది. ఎప్పుడు మనసు పడదండి. ఒకరి పట్ల ఒకరికి ఏ మంచి అభిప్రాయం ఉండదు. చూస్తుంటే పిల్లలు అవుతారు. అట్లా వదిలిపెట్టినకి రాదు, అట్లా కలిసి ఉండదు కదా. నా గరక నా ఘాట్క. అంటే పెద్ద అందుకని ఇదంతా ఫాలింగ్ ఇన్ లవ్ అనే ఆస్పెక్ట్లో. ఫాలింగ్, ఐ ఫాల్ ఫర్ యువర్ సింగింగ్ అంటాడు ఒకడు. అంటే నేను నీ పాటకు పడిపోయాను. ఐ ఫెల్ ఫర్ యువర్ లవ్ అంటాడు. అంటే నీ యొక్క వాత్సల్యానికి పడిపోయాను. ఐ ఫెల్ ఫర్ యువర్. నేను కూడా సినిమాలో సినిమాలో నవ్వుకి పడిపోయాను. అంటే సినిమాల్లో ఇప్పుడు ఈ సమాజంలో ప్రేమలో పడే వాళ్ళంతా ఒక అంశానికి పడిపోతున్నారు. అందుకే వాళ్ళు తప్పకుండా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే మొత్తం తెలిసిన తర్వాత దిమ్మ తిరిగిపోదు. నేను దీనిలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న విషయం చెప్తే అర్థమవుతుంది. ఇది వర్మ చెప్పాడు, చాలా గొప్ప అబ్జర్వేషన్. ఎవరు చెప్పినా మంచి మంచి. ఒకడు ఇట్లా మిద్దె మీద ఉన్నాడు, ఎదురుగా ఇంకొక మిద్దె ఉంది. ఆ మిద్దె మీద సేమ్ అక్కడ చూడు, ఎదురుగా కిటికీ కనిపిస్తుందా? బిల్డింగ్ కిటికీ కనిపిస్తుంది. అట్లా చూశాడు, ఏం లేదు. టక్కున లైట్ ఆన్ అయింది, దృష్టి పడ్డది. అందులో ఒక అమ్మాయి వచ్చి దూకుంటుంది ఇట్లా. ఇంకా జూమ్ చేసి చూశాడు, దృష్టి పడ్డది. ఆ తర్వాత ఆ ఇంటి చుట్టూ మొత్తం పూల చెట్లు ఇవన్నీ ఉన్నాయి. చిన్నగా చెప్తున్నాడు ప్రేమలో పడిపోయాడు. అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఏదేమైనా అమ్మాయిని కలుసుకోవాలనుకున్నాడు. 10 రోజులు ట్రై చేస్తే అమ్మాయి కలిసింది. అంటే నెంబర్ విసిరేశాడు, ఏదో పిచ్చి పని చేసి 5 రోజులు కలిసింది. కలిసిన తర్వాత ఆ అమ్మాయి నచ్చడం అంత నచ్చలే. ఎందుకు అంటే రియల్ మ్యాజిక్ ఏంటో తెలుసా? ఆ రోజు అతను ప్రేమలో పడ్డది ఆ అమ్మాయితో కాదు, ఆ ఎంటైర్ సీన్తో. అంటే ఆ లైటు, ఆ అమ్మాయి, ఆ దూకునే విధానము, ఆయనకున్న పూల చెట్టు, ఆయనకున్న ఆకాశము, అక్కడనే పక్కన కూర్చొని అని కూస్తున్న కోడి, ఇవంతా కలిపి నువ్వు ప్రేమలో పడ్డావు. అందుకే నువ్వు ఒక అమ్మాయిని రోడ్డు మీద ఒక డ్రెస్లో, ఇంక్లూడింగ్ విత్ డ్రెస్, నువ్వు ప్రేమలో పడ్డావు. నువ్వు తీరా ఇంటికి వెళ్ళినాక అమ్మాయిని ఎట్లు చూసి తట్టుకోలేవు. నువ్వు ఇట్లుంది ఏంది, కోడి పిల్లలాగా ఉంది ఏంది. అందుకని నువ్వు రియాలిటీని చూడాలి ఎప్పుడు. అప్పుడు ప్రేమలో ఫీల్ అవడం ఉండదు. నువ్వు అబద్ధాన్ని చూసి ప్రేమిస్తున్నావు. అమ్మాయి కళ్ళను చూసి ఆ కాటుక లేకుండా పాచిపళ్ళతో ఉన్న దాన్ని పోయి చూడు. అప్పుడు ఉండగలిగితే ఇంకా లైఫ్ అంతా ఉండొచ్చు. అందుకే పెళ్లి చూపులు ఎలా చేయాలి? వీడు నిద్ర లేచి వస్తాడు ఇట్లా పిర్రగోకుండా, ఆ పిల్ల అప్పుడు నిద్ర లేచి ఇట్లా మా మమ్మీ అని వస్తుంది చూసిన, అప్పుడు పెళ్లి చూపులు అట్లా చూసుకోవాలన్నమాట. అప్పుడు నచ్చింది అనుకో, ఇంకా అది ఒరిజినల్, అది ఒరిజినల్ స్టేట్. ఇది ఫాలింగ్ ఇన్ లవ్. ఫాలింగ్ ఇన్ లవ్లో అంశాన్ని మాత్రమే ప్రేమిస్తున్నావా, సమస్తాన్ని ప్రేమిస్తున్నావా? సమస్తంలో అంతా ఉంది. వాళ్ళ తాగుబోతు భర్త కూడా, తండ్రి కూడా ఉన్నాడు. సమస్తంలో వాళ్ళ బీదరికం ఉంది. సమస్తంలో ఆ అమ్మాయికి భాష రాదు, అది కూడా ఉంది. సమస్తంలో ఆ అమ్మాయికి చక్కగా మాట్లాడడం రాదు, అది ఉంది. అన్నిటినీ కలిపి ప్రేమించావా? అప్పుడు ఏ గొడవ లేదు. అట్లా కాకుండా ఓన్లీ అమ్మాయిని చూసి ప్రేమించావు, కులాన్ని చూసి ప్రేమించావు, మతాన్ని చూసి ప్రేమించావు, ఆస్తిని చూసి ప్రేమించావు. నా కొడక, నీ గుండె ఎందుకు బద్దలు కాదు? వెరీ సూన్ హార్ట్ బ్రేక్ ఇట్. సో యువర్ అండర్స్టాండింగ్ ఫెయిల్ అయింది ఒకటి. రెండోది, ఇదంతా లఫూట్ వ్యవహారం. ఇది చెత్త, పరమ చెత్త. ఇది ఇట్లా ఎవడు ప్రేమించినా అది ప్రేమగానే కాదు, అవసరాల కోసం అది. రెండోది రైజింగ్ ఇన్ లవ్ అనమాట. అంటే నువ్వు ఒక వ్యక్తిని కాకుండా ఒక అంశాన్ని ప్రేమించు. ఉదాహరణకి అందరికీ అన్నదానం చేయాలండి అంటాడు ఒకడు, అది కూడా ప్రేమనే కదా. ఎవడన్నా ద్వేషంలో అన్నదానం చేస్తాడు, ఐ హేట్ యూ, ఆయన నీకు అన్నదానం చేస్తాను ఎవడా అనేది. సో అట్లా ఇప్పుడు వాళ్ళు దే రైజ్ ఇన్ లవ్. అట్లా వ్యక్తిగతంగా రైజ్ ఇన్ లవ్ అంటే నువ్వు ప్రేమలో ఉన్నతంగా ఆలోచిస్తున్నావు. ఇది ఎలాంటిదంటే మనకు ఒక ఓల్డ్ సాంగ్ ఉంటుంది కదా, ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా అని, నీ సుఖమే. ఇది రైజింగ్ ఇన్ లవ్. ఉదాహరణకి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, చాలా సినిమాలు వచ్చింది, ఇది చాలా తక్కువ. అంటే ఫాలింగ్ ఇన్ లవ్ 100 సినిమాలు ఉంటే రైజింగ్ ఇన్ లవ్ 1 సినిమా ఉంటుంది. ఆ తర్వాత అదేంటి, ప్రేమించదు, పెళ్లి చేసుకున్నావు. కానీ హఠాత్తుగా ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ మీద వాళ్ళు తిరిగి మనసైంది, అతనే గుర్తొస్తున్నాడు. అప్పుడు అడిగాడు, ఏమిటి విషయం అంటే, నేను నిన్ను పెళ్లి చేసుకుని, నువ్వు చాలా మంచివాడు, నీతో బాగుంది నాకు, కానీ ఎందుకో అతను నేను మర్చిపోలేకపోతున్నా. అప్పుడు యు రైజ్ ఇన్ లవ్. అక్కడ ఉంటే నీకు బాగుంటుందా అంటే, అవును వెళ్ళు. ఇది రైజింగ్ ఇన్ లవ్. అంటే అసలు ఆ మనిషి ఎంత డిటాచ్డ్ ఉన్నాడు. డిటాచ్డ్ కాదు, యు అండర్స్టాండ్. లవ్ అంటేనే ఎదుటి వ్యక్తికి ఏం కావాలో అది ఇవ్వడం లవ్. అంటే ఇప్పుడు భార్యతో కూడా తనకి ఇష్టం ఉంది, కానీ ఆమె అతన్ని ఇష్టపడుతుంది కాబట్టి సరే ఓకే. అది రేజ్ వెరీ రేర్. అంటే చాలా గొప్ప హృదయం ఉండాలి, చాలా గొప్ప హృదయం. ఇప్పుడు నేను ఆ స్థితిలో ప్రేమిస్తే ఫిలిం ఏదైతుందో ఇదేనా. అందుకే ఎదుటి వ్యక్తి తనకు నచ్చినట్టు ఉండని ఇవ్వడం లవ్, ఎదుటి వ్యక్తి నీకు నచ్చినట్టు ఉండమనడం కొవ్వు.
అట్లా ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకోవడం పువ్వు అనమాట, చెవిలో పువ్వు. అందుకని ఇది సెకండ్ది రైజింగ్ ఇన్ లవ్. రైజింగ్ ఇన్ లవ్ అనేది వ్యక్తి పరిధి దాటుతుంది. అంటే వాడు కాస్త ఉన్నతంగా చూస్తున్నాడు అంటే అక్కడే ఆగిపోవట్లేదు. నీకు అక్కడ బాగుందా, పడుకో, ఓకే. నాకు వంట చేయడం రాదు, ఇప్పుడు నువ్వు ఒకసారి ఆత్మావలోకనం చేసుకో. భార్య వంట చేయలేదు, రైజింగ్ ఇన్ లవ్ అంటే పర్వాలేదు నేను చేస్తాను. అది నటన కాదు, అంటే ఒక్కరోజు చేస్తే నువ్వు కొనసాగించడం అంటే నీకు తెలిసి ఉండాలి. అది చాలా గొప్ప స్థితి. నువ్వు నటించలేవు రైజింగ్ ఇన్ లవ్, యూ కెనాట్ యాక్ట్ లైక్ దట్. మూడవది బీయింగ్ ఇన్ లవ్. రైజింగ్ ఇన్ లవ్లో సోషల్ సర్వీస్ జరుగుతుంది. సోషల్ సర్వీస్లో జరుగుతుంది. ఎదుటి వ్యక్తి కళ్ళలో ఆనందాన్ని చూస్తా ఒక 10 మంది తిని చాలా సంతోషం బాబు గారు మీరు భోజనం పెట్టారంటే చిన్న కన్నీరు కారడం, ఎక్కడుందో బాగుండండి అంటే యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ బట్ యు ఆర్ ఫీలింగ్ ఒక రకమైన ఏమంటారు అంటే పాప ఆ ఎదుటి వ్యక్తి ప్లేస్ లో ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ నిన్ను నువ్వు చూసుకున్నట్ట. ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఇష్టపడ్డది, ఆల్రెడీ మ్యారేజ్ అయినప్పటికీ ఇంతమంది ఇష్టపడ్డ అబ్బాయి గుర్తొస్తున్నాడంటే సరే అక్కడ అతను ఆమె ప్లేస్ లో అతను ఆనందం యాక్సెప్ట్ అవన్నీ తర్వాత. నువ్వు రీజన్ అంటే నువ్వు లవ్ అంటే ఒక నెక్స్ట్ స్టేజ్ అది. నీకు అట్లా హ్యాపీగా ఉందా, వెళ్ళు, నేను జీవితకాలం నేను స్నేహితుడుగా ఉంటాను, నీకు ఏం కావాలని నేను ఉన్నాను, వెళ్ళు అని చెప్పాడు. తర్వాత చాలా అయ్యో చాలా మంది చాలా తక్కువ. ఆల్రెడీ చెప్పిన ఫాలింగ్ ఇన్ లో 100 సినిమాలు ఉంటాయి, రైజింగ్ ఇన్ లో ఒక్క సినిమా ఉంటుంది, బీయింగ్ ఇన్ లో ఒక్క సినిమా ఉండదు. మూడోది వెరీ రేర్. బీయింగ్ ఇన్ లివ్ అంటే ఏంటో తెలుసా, అసలు నువ్వు వేరే వాళ్ళ మీద నువ్వు ఆధారపడే లేవు, నీవే ప్రేమై ఉన్నావు. అంటే బీయింగ్ ఇన్ లవ్ అనేది ఫ్రాగ్రెన్స్, ఫ్లవర్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఒక ఫ్లవర్ అడవిలో ఉన్నా, శ్మశానంలో ఉన్నా, సిమెట్రీలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆరుబయట ఉన్నా, అది విరబూస్తుంది, దాని సుగంధం ఉంటుంది అంతే, తన సుగంధం తను అనుభవిస్తుంటుంది. అది బీయింగ్ ఇన్ లవ్. రెండోది ఎవరన్నా దాని దగ్గరకు వస్తే వాళ్ళు ప్రేమను వాళ్ళు అనుభూతి చెందవలసిందే. ఇతను ప్రేమను పంచేది ఉండదు, ప్రేమను కోరుకోవడం ఉండదు, అతను ప్రేమై ఉన్నాడు. ఇది చాలా గొప్ప స్థితి. ఈ గొప్ప స్థితి ఉన్నవాడు ఈ 2 స్థితిలోనూ ఉంటాడు. అవసరమైతే అంశాన్ని ప్రేమించగలడు, అవసరమైతే మొత్తాన్ని ప్రేమించగలడు, అవసరమైతే ప్రేమించిన దాన్ని వదులుకోనగలడు, లేదా ఎవ్వరు లేకపోయినా ప్రేమై ఉండగలడు. ఇది సీఈఓ కనుక అనుకుంటే అటెండర్లా పనిచేస్తాడు కదా, ఒక డైరెక్టర్ అనుకుంటే లైట్ బాయ్ కూడా పనిచేయదు, లైట్ బాయ్ డైరెక్టర్గా పనిచేయలేడు. అందుకని నువ్వు పూర్ణ స్థితికి వచ్చిన తర్వాత సందర్భాన్ని బట్టి నీ యొక్క అభివ్యక్తి మారుతుంది. అందుకని అల్టిమేట్ ఈజ్ బీయింగ్ ఇన్ లవ్ విచ్ ఇస్ స్పిరిచువల్. అండ్ రైజింగ్ ఇన్ లవ్ అనేది ప్రాపంచిక విషయాల నుంచి కాస్త ఎత్తుకెదిగిన మనసు యొక్క స్థితి. ఫాలింగ్ ఇన్ లవ్ అనేది పూర్తి ప్రాపంచికం. అక్కడ డబ్బు ఉంటుంది, అందం ఉంటుంది, కళ్ళు ఉంటాయి, జడలు ఉంటాయి, రిబ్బన్లు ఉంటాయి, ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి, ఈగోలు ఉంటాయి, నన్నన్నావు నిన్నన్నావు ఇదంతా వస్తే అందువల్ల నా హార్ట్ బ్రేక్ అయిపోయింది. బేసికల్గా యువర్ హార్ట్ విల్ నాట్ బ్రేక్, యువర్ అండర్స్టాండ్ బ్రేక్స్. అందుకని ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సెకండ్ థర్డ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్గా నీకు వర్తిస్తాయి నా అబ్జర్వేషన్. ఓకే గుడ్. ఫస్ట్ నాకు తెలియదు, నేను ఎప్పుడు సగం సగాన్ని చూడను. నేను ఎవరిని తీసుకున్నా పూర్తి ప్యాకేజీని తీసుకుంటా. ఇప్పుడు నువ్వే నా లైఫ్లోకి వచ్చావు, సమగ్ర దర్శనంతో తీసుకోబడ్డది. అంటే కొంచెం కొంచెం తీసుకున్నావు అనుకో, అప్పుడు కోపం వచ్చేస్తుంది మనకు, వదిలించుకోవాలని చూస్తావు నువ్వు, ఎందుకంటే నేను ఇట్లా అనుకోలేదు అంటది మైండ్. అట్లా కాకుండా నాకు మొత్తం తెలుసు, ఎవ్రీథింగ్ ఐ నో. రెండోది రాబోయేది ఏదైనా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్ అనుకున్నప్పుడు నాకు తెలుసు. అయితే ఇది ఎట్లుంటుందంటే మీ ఆయన అతను తాగాడంటే తెలుసు నాకు, ఇంకా అన్నాడు అనుకో, ఎక్కడ కనిపించాడు తాగి, అరే అంతేనా నేను కూడా వేస్తాం ఆయనతో పెగ్గు, ఇంకా షాక్. ఇంకా ఏంటి ఉదాహరణకి వీడియో చెప్పాడు, మీ వైఫ్ ఎవరితోనో బైక్ మీద పోతుంది, వాళ్ళ పాత బాయ్ ఫ్రెండ్. అయితే తెలుసు నాకు, ఇంటికి వస్తాడు, ఒక నిమిషం ఉండే, ఎవరో మీ ఓల్డ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదనే, నిన్న చూశాడంట ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, చాడీలు చెప్తున్నాడు, నువ్వు సరే ఆయన సార్ని రమ్మని. మంచి ఆయన, వాళ్ళు అప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఇప్పుడు ఫ్రెండ్స్ మాకు చక్కగా, వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్. అసలు ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా చూసుకుంటాడు అతను. ట్రస్ట్ ఉండాలి కదండి. ఇంకా ఏమైనా చెప్పాలా, దిమ్మ తిరిగిపోదు పక్కోడికి. అట్లా కాకుండా సగం సగం ఇస్తే గుండె బద్దలైపోయి ఎవడు వాడు అయిపోయి చెడగొట్టి జస్ట్ మాటకి అనుమానం వచ్చేస్తుంది కదా. అవును, వేరే వాళ్ళైతే. అందుకని చాలా ఇంపార్టెంట్. అంశాన్ని తీసుకున్నావా, సమస్తాన్ని తీసుకున్నావా, ఇంపార్టెంట్. అద్భుతం అద్భుతం. అంశాన్ని తీసుకున్నావా, సమస్తాన్ని తీసుకున్నావా. అంశాన్ని తీసుకుంటే ఫాలింగ్ ఇన్ లవ్, సమస్తాన్ని తీసుకుంటే ప్యూర్ లవ్. నా తెలుసు నాకు. అయితే సమస్తాన్ని తీసుకోవడం అందరికి సులువేనా? మరి ఎలా? అదంతా చాలా, అసలు ఈగో ఉండకూడదు.
నీకు జీవిత లక్ష్యాలు ఉండకూడదు, నువ్వు జస్ట్ ఓపిక అయి ఉండాలి. అదంతా ఆశమాషి కాదు. ఓకే, సెకండ్ ఆప్షన్ కూడా బాగానే ఉంది. అది నువ్వు ఎదగొచ్చు. కానీ అక్కడ మళ్ళీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వేరే వాళ్ళు ఇష్టపడితే ఇచ్చేసేయాలి. కాదు దాని ఉద్దేశం. నీకు ఎట్లా ఉంటే అట్లా చెయ్యి. ఉదాహరణకి స్నానం చేయను, సరే వద్దులే నీకు తెలుసులే అని అది చెప్పి అట్లా లేదు. మన పొద్దు చేయాలి నువ్వు స్నానం. నువ్వు పెళ్లి చేసుకుని చెప్పిన ఎవరిటే చేస్తాను ఎందుకు సరేలే అట్లా. పెళ్లి చేసుకోకముందు ఉదాహరణకి ఫాలింగ్ ఇన్ లవ్ అంటే వంట చేసి పెట్టాలి, కోట్లో చేయకపోతే గొడవే. రేజింగ్ ఇన్ లవ్ అంటే ఈరోజు నీకు ఆసక్తి లేదు, ఏం చేస్తాలే. బీయింగ్ ఇన్ లవ్ అంటే అసలు ఆమె అడగనే లేదు, వాడు వండుకున్నాడు తిన్నాడు. ఆమె కూడా వచ్చింది అనుకో, తిను పెట్టుకొని అంటే నేను వండి పెడతా అంతే. నువ్వు తినవా బాగుందా కూర, అసలు ఏమి లేదు. రేజింగ్ ఇన్ లవ్ అంటే రమణ మహర్షి ప్రేమై ఉండడం. అందుకే నీతో నీ ఉండడం రేజింగ్ ఇన్ లవ్, బీయింగ్ ఇన్ లవ్ అంటే నువ్వే బీయింగ్ ఇన్ లవ్ అంటే నువ్వు అదే అయి ఉన్నావు. బీయింగ్ ఇన్ లవ్ అంటే మళ్ళీ నీతో నువ్వు ప్రేమలో ఉన్నావని కాదు, నీవే ప్రేమై ఉండడం. సరే ఇంగ్లీష్ వదిలే, తెలుగులో నీవే ప్రేమ. అందుకే నీతో నువ్వు ఉండడం, నీలో నీవు ఉండడం, నీవై ఉండడం, ఇవన్నీ ఆధ్యాత్మికత స్థితులు. నీతో నీవు ఉండడం అంటే ఒక థాట్, అది నీలో నీవు ఉండడం అంటే చింతన. నీవే నీవైనట్టు ఇంకా చింతన లేదు, ఏం లేదు. నువ్వు ఉన్నది అబ్సల్యూట్ అంతే. నువ్వు అడవిలో ఉన్నా ఎక్కడున్నా యువర్ అబ్సల్యూట్ దే, పరిపూర్ణ స్థితి అన్నట్టు. అంటే నీకు అసలు చింత కానీ బాధ కానీ ఎదురుచూపు కానీ పరచింతన కానీ ఏమీ ఉండదు అసలు. అలాగని నువ్వు అన్కాన్షియస్ కూడా లేవు, పూర్తి ఎరుకలో ఉంది. అది నీ ఈ మూడిట్లలో సెకండ్ అండ్ థర్డ్ అన్ని ప్యూరే. ఇక్కడ లవ్ అనేది గుడ్. నువ్వు అట్లీస్ట్ ఒక అంశాన్ని ప్రేమించావు కానీ నీ ఎక్స్పెక్టేషన్ వల్ల పోతుంది అది. అందుకే సమగ్ర దర్శనం చేయి. అట్లా ప్యూర్ అనేది ఉంటుందా? ఉంటుంది, ఎందుకు ఉండదు? ప్రతి దాంట్లోనే ఉంటుంది. ఇది ముల్లా నసరుద్దీన్ చెప్పాడంట. ఇదేంటి జనాల దగ్గర తిడుతున్నారండి నన్ను అన్నాడు. ఏంటంటే నేను పాలల్లో నీళ్ళు కలుపుతున్నాను ఈ మధ్యన, పాలు నీళ్ళు అవుతున్నాయి అంటున్నారు. నాకు ఇది అర్థం కావట్లేదు గురూజీ అన్న అంట. బూబల్నా అంటావు, వాట్ ఈస్ ద మ్యాటర్ అంటే నీ మైండ్లో ఏం తెలుసు అంటే సో ప్యూర్ మిల్క్, ఇది ప్యూర్ వాటర్, రెండు కలిపి ప్యూర్ అవ్వాలి కదా, అంటే మోర్ ప్యూర్ అవ్వాలి. నీళ్ళు అవుతున్నాయి అంటున్నారు, పిచ్చి చూడగలరు. అట్లా ప్యూర్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? నీకు తెలుసు. ప్యూర్ అంటే నీకు ఎదుటి వ్యక్తి గురించి ఆలోచనలు తెలిసేది ఒక ప్యూరిటీ. ఎదుటి వ్యక్తిని నీకు ద్రోహం చేసినా నువ్వు ద్వేషించకపోతే ఒక ప్యూర్ స్టేట్లో ఉన్నట్టు, ఉన్నదేదో పరిపూర్ణంగా అనుభవిస్తే ఒక ప్యూరిటీ ఉన్నట్టు, మరణం వస్తే అంగీకరించగలిగితే ఒక ప్యూరిటీ ఉన్నట్టు. రకరకాల సందర్భాల్లో ప్యూరిటీ తెలుస్తుంది. అది ఒక వస్తువు కాదు, ఇట్లా ఉంటుందే ప్యూర్ అని చెప్పడానికి. లైఫ్ ఎట్లా చెప్తావు? నీకు తెలుస్తుంది. ఏదేమైనా చింత ఉండదు, బాధ ఉండదు, ఇది ఫిక్స్. కానీ ఒక ఎరుకు వస్తుంది కొన్ని సందర్భాలలో, అదే కొన్ని విషయాలలో. అదేంటి, ఏం స్టేట్ అనుకోవచ్చు? అది నాకు తెలియదు. ప్రస్తుతం మన డిస్కషన్ లవ్ గురించి. అక్కడే లవ్ లో కొన్ని ఫెయిల్యూర్స్, లవ్ లో ఎరుక రాదా వాళ్ళకి? ఎరుక మనం అది వేరే. నేను చెప్పేది నువ్వు మొత్తాన్ని తీసుకుంటున్నావా కొంత తీసుకుంటున్నావా, ఇది ఒక్కటి చూసుకో. కొంత తీసుకుంటే లాభాలు నష్టాల గురించి నేను మాట్లాడతలేదు. హార్ట్ బ్రేక్ ఖచ్చితంగా ఏదో ఒక కారణం మంచిగా. ఇదేంటే ఆ అమ్మాయి ఇట్లా ఫోటో దిగింది, తర్వాత ఎప్పుడు కలిసినా సరే మాట్లాడంటే అన్నది, తర్వాత సిగ్గి, తర్వాత పెద్దల ప్రేమలో పడ్డాడు, తర్వాత ఇద్దరు ఉంగరాలు వాల్చుకున్నారు, పెళ్ళి, తర్వాత హీ అన్నది, అంతే పచ్చిపళ్ళు ఉంది. ఇప్పుడు చెప్పు. అందుకే మొత్తాన్ని తీసుకోవాలి. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు, నిజంగా జరిగింది అది. అమ్మాయితో ప్రేమలో పడ్డాడు, వాళ్ళ కుటుంబ పరిస్థితి అంతా తెలుసు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత అమ్మాయి చెప్పింది, ఇప్పుడు అందరి ముందు ఒక విషయం చెప్తాను నీకు. పిలిచారు, అందరు వచ్చారు, వాళ్ళ ఫాదర్తో చెప్పింది, నేను మాట్లాడతాను. వెరీ స్టేబుల్. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, సో ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, మా నాన్నకి అంతా చాలా ఆస్తికి ఇస్తుంది, మేబీ అది కారణం అని నువ్వు నన్ను లవ్ చేసావు నాకు తెలియదు అంటే అతను చెప్పాడు, నో నాకు ఆస్తికి ఇస్తే ఏమక్కర్లేదు. నేను ఆవేశపడకు డాడీ, జరాగు, నేను చెప్పేది విను. నాకు ఐ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ద బ్రెయిన్, నాకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంది, అది నీకు తెలియదు. ఒక రాత్రి నిద్ర కూడా ఉండకపోవచ్చు, మా అమ్మ నాన్న చాలా అవస్థపడ్డారు. దానికి క్యూరేషన్ ఉందా అంటే ఉంది. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా తగ్గింది, మెడికేషన్ నడుస్తున్నది.
కానీ ఎప్పుడన్నా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా నేను కొలాప్స్ అయిపోతాను. దాన్ని కూడా తీసుకుంటావా లేదా మన పెళ్ళి జరగదు. తీసుకుంటే దాంతో కలిపి మళ్ళీ పెళ్ళైన తర్వాత ఫిట్స్ వస్తుంది ఏందని అనకూడదు. నేను ముందే చెప్పేస్తున్నా. అతను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. మీరు చెప్పే కంటే ముందే నాకు తెలుసు, ఇది నేను తెలుసుకున్నాను. కావాలంటే ఆ బంధువుని అడగండి, నేను అడిగాను. ఆ తర్వాత ఇది జరిగి సంవత్సరం అయింది. నేను అప్పటి నుంచి వాకప్ చేస్తున్నా, దీనికి మెడికేషన్ ఎక్కడ ఉంటుంది నేను కూడా ప్రయత్నం చేస్తున్నా. కానీ నాకు నువ్వంటే ఇష్టం, ఇదో పెళ్లి చేసుకుంటా. పోయి హగ్ చేసుకున్నా. నేను పెళ్ళికి పోయినా బ్రహ్మాండంగా. అసలు నేను ఏ పెళ్ళిలో ఏ బారాత్లో డ్యాన్స్ చేయలేదు, నేను ఆ బారాత్లో డ్యాన్స్ చేసిన. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇప్పటికి కలిసి ఉన్నారు, ఒక పాప. స్టిల్ ద ప్రాబ్లమ్ ఈస్ దేర్. వాళ్ళు గొప్పవాళ్ళు. ఫిట్స్ వస్తే ఏమైంది కదా, భయపడతారు. ఆరోగ్యంగా ఉన్నవాడిని తీసుకుంటాడు. బండి ఊరికి ఆగిపోతే కోపడతావు నువ్వు, అట్లాంటి మనిషి ఆగిపోతే. అందుకని దేవుళ్ళు అంటారు కదా, వీళ్ళే. ఇప్పుడు నాకంటే వయసులో చిన్న, నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నేను ఎప్పుడు చూసినా అతనితో ఏం మాట్లాడను, చాలా గౌరవంగా భావిస్తాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట, బీ హ్యాపీ అంటే ఇలాగే ఉండండి. ఇది మీరు ఒక ఎగ్జాంపుల్ ప్రేమకి కానీ ఎట్లా ఉండాలి. సో మొత్తం ప్యాకేజ్ తీసుకున్నాడు అట్లా. దట్ ఈస్ హౌ లైఫ్ రియల్ లైఫ్ లవ్ అట్లా ఉంటుంది. అది నిజంగా ప్యూర్ కదా. అంతా తీసుకున్నాడు. అరటిపండు నువ్వు కొంటే తొక్క కూడా వస్తుంది డాడీ, అది కూడా తీసుకో. అంతేగాని అరటిపండు అట్లా తొక్కను చాలా మంది ఇష్టపడరు, చీట్లు పడేస్తారు. సో లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది లైఫ్లోకి, ఖచ్చితంగా ఆ 20 ఏళ్ళలో ఆమె కొంచెం ఏదో ఒక బిహేవియర్ ప్యాటర్న్, వంట రాకపోవడం, లేకపోతే దురుసు ఏదో ఒకటి ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. ప్యాకేజ్ మొత్తాన్ని తీసుకుంటే అదే ఆనందం, అదే ఆనందం, అదే అనుబంధం ప్రభోవి మాకేలయ్యవు. సో ఇది నేను చెప్పాలనుకున్నా. నేను thumbnail చెప్పనా నీకు? 3 రకాల ప్రేమలు. ఏ ప్రేమ నీది చెక్ చేసుకో. ఓకే, వావ్, ఎక్సలెంట్.